సో ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాక రికార్డ్ చేసిన వీడియో ఇది. ఇక్కడ నుంచి హైవే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో అంత కూడా ఉండకపోవచ్చు, మేబీ 1 కిలోమీటర్ అంతే. ఇప్పటికీ మన రైడ్ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇదే రూట్లో నేను మా కజిన్ బ్రదర్ ఉన్నారు, ఇద్దరం ఇలా 2 సైకిల్స్తో వచ్చాము. ఫస్ట్ టైం అలా కవరప్ చేసాం. అండ్ మళ్ళీ ఇన్ని రోజులకి ఈరోజు నేను సింగిల్గా రావడం అయితే జరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ కూడా రోడ్స్ బాగాలేదు. ఈసారి మనం 70% రోడ్స్ అన్నీ కూడా డిస్టర్బింగ్గానే ఉన్నాయి. అందుకే రైడ్ కూడా చాలా డిలే అయింది టోటల్గా కవరప్ చేయడానికి. ఫైనల్గా లాస్ట్ 2 కిలోమీటర్స్ ఇలా హైవే మీదే చేయాల్సి వస్తుంది, బికాస్ ఇప్పుడు ఈ రూట్లో వచ్చాం కాబట్టి, తాడువాయి నుంచి మునగాల. మనము హైవే మీద ఉన్నంత వరకు ఈ 2 కిలోమీటర్స్లోనే చాలా హెవీ వెహికల్స్ వెళ్ళడం మనం గమనించవచ్చు. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే కాబట్టి ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. అందులోనూ వీకెండ్స్ అయ్యేసరికి కొద్దిగా ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కూడా మనం వెహికల్స్ని చూస్తున్నాం. సో ఫైనల్గా మన విలేజ్కి అయితే వచ్చేసాం, మునగాల. ఫైనల్గా మనం సక్సెస్ఫుల్గా మోర్ దెన్ 25 కిలోమీటర్స్ సైక్లింగ్ రైడ్ అండ్ వ్లాగ్ రెండింటిని కంప్లీట్ చేసాం. ఇది మా మెయిన్ బస్ స్టాప్ అనమాట మునగాల్లో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ మనం నెక్స్ట్ సైక్లింగ్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.